పెద్ద ఎత్తున పథకాల్ని అమలు చేస్తూ ఉన్న ప్రజల్లో పూర్తి స్థాయిలో సంతృప్తి లేదు. అవినీతి పెరిగిందన్న భావన పెరిగిపోయింది. ఇప్పటికైనా తీరు మార్చుకోండి, అభివృద్ధిపై దృష్టి పెట్టండి. హెచ్ఓడీల సమావేశంలో బాబు ఆదేశాలివి. అధికారుల పనితీరు నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రజల నాడి ఎలా ఉందో సర్వే చేయించి వాటి వివరాలను హెచ్ఓడీల ముందు పెట్టారు చంద్రబాబు నాయుడు. చురకలు అంటిస్తూనే దిశానిర్దేశం చేశారు. శాఖాధిపతులతో విజయవాడలో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మనం వనం, పుష్కరాలు, ఐఓటీ, ప్రజా సాధికారిక సర్వే వంటి అంశాల మీద రివ్యూ జరిగింది. క్షేత్రస్థాయిలో పథకాల అమలు, పనుల ప్రగతిపై జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలపై సర్వే వివరాల్ని వెల్లడించారు. అవినీతి పెరిగిందన్న భావన ప్రజల్లో ఉందని అధికారులు దృష్టికి తీసుకొచ్చారు. 24% అవినీతి పెరిగిందన్న బాబు ఎంఆర్ఓల కంటే ఎండీఓల్లోనే అవినీతి ఎక్కువగా ఉందని ప్రజలు అనుకుంటున్నట్లు చెప్పారు. అవినీతి రహిత పాలన దిశగా మంత్రులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్న విషయాన్ని ప్రజల వద్దకు మంత్రులే తీసుకువెళ్లాలన్నారు. ప్రభుత్వ పనితీరు బాగుందని కితాబిచ్చినా కొన్ని విషయాల్లో అంచనాలు ఆశించిన స్థాయిలో లేవన్నారు బాబు. పెద్ద ఎత్తున రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నా ప్రజల్లో సంతృప్తి అంతగా లేకపోవడాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఇసుక విధానంపై 4% ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు బాబు. చంద్రన్న బీమా పథకంపై 73% మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారని, సచివాలయం తరలింపుపైన 75% మంది ప్రజలు పాజిటివ్గా ఉన్నట్లు చెప్పారు. కొన్ని విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు అధికారులకు, మంత్రులకు చురకలంటించారు. సీఎం డాష్బోర్డులో వివరాలను అప్డేట్ చేయని శాఖలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాశాఖ సమాచారం సమగ్రంగా లేకపోవడంతో సంబంధిత అధికారులను మందలించారు. పంచాయతీరాజ్ శాఖ తీరును తప్పుబట్టారు. నన్ను కాదు, బాగా పనిచేసి ప్రజలను సంతృప్తిపరచాలని చురకలంటించారు. విశాఖలో వెలగని వీధి దీపాల విషయంలో అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం వెంటనే చర్యలు మొదలుపెట్టాలని సూచించారు. ఆదేశాలు జారీ చేసినంత మాత్రాన లీడర్లు కాలేరని, అవి సక్రమంగా అమలయ్యేలా చూసినప్పుడే లీడర్లు అవుతారంటూ కొంతమంది మంత్రులను ఉద్దేశించి కామెంట్లు చేశారు సీఎం. పుష్కరాల నిర్వహణపైన చర్చ జరిగింది. మరోవైపు వచ్చే నెల నుంచి ఫైబర్ గ్రిడ్ ను అమల్లోకి తెస్తున్నట్లు బాబు ప్రకటించారు. ముందుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఫైబర్ గ్రిడ్ ద్వారా అనుసంధానిస్తారు.